సరే, ఈ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన, ఇంకా చెప్పాలంటే కొంచెం ఆశ్చర్యపరిచే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మన భారతదేశ రూపురేఖలను మార్చేస్తున్న ఒక భారీ ఆర్థిక అంతరం గురించి ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య పెరుగుతున్న ఈ గ్యాప్ కేవలం అంకెల వరకే పరిమితం కాలేదు. ఇది దేశ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తోందో ఇప్పుడు వివరంగా చూద్దాం. అసలు ఈ వ్యత్యాసం ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలంటే ఈ ఒక్క విషయం ఆలోచించండి. మన దేశ జనాభాలో 20% కంటే తక్కువగా ఉన్న కేవలం 5 దక్షిణ రాష్ట్రాలు దేశ జాతీయ జీడీపీలో ఏకంగా దాదాపు 1/3 వాటానందిస్తున్నాయి. అంతేకాదు, దేశంలోని సగం టెక్ యూనికార్న్లకు ఇవే నిలయంగా ఉన్నాయి. ఇది నిజంగా ఒక అద్భుతమైన, ఆలోచించాల్సిన విషయం కదూ. విభాగం 1. 2 ముఖచిత్రాలు, సామాన్యుల జీవితాలపై దీని ప్రభావం. మరి ఈ మ్యాక్రో ఎకనామిక్ డేటా వెనుక ఉన్న అసలు నిజాలేంటి? ఇది సామాన్యుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? ఈ విషయం అర్థం చేసుకోవడానికి మనం 2 వేర్వేరు ప్రాంతాల్లో పుట్టిన 2 పిల్లల జీవితాలను పోల్చిచూద్దాం. ఉత్తరాన ఉన్న బీహార్లో పుట్టిన ఒక బిడ్డకు పేదరికంలో పెరిగే అవకాశం 1/3 ఉంటే, అదే దక్షిణాడిన ఉన్న తమిళనాడులో పుట్టిన బిడ్డకు ఆ ప్రమాదం కేవలం 9/1 పడిపోతోంది. మెరుగైన వైద్యం, మంచి ఉద్యోగ అవకాశాలు, ఇలా అడుగడుగున ఈ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వాస్తవం బీహార్లోని దేవేంద్రరాయ్ లాంటి సామాన్యుల దైనందిన జీవితంలో రోజువారీ పోరాటంగా మారింది. ఆయన కుటుంబం జీవనం కోసం కేవలం 5 మామిడి చెట్లున్న ఒక చిన్న పావు హెక్టార్ భూమిపైనే ఆధారపడి ఉందంటే నమ్ముతారా? అవును, సరైన వనరులు, ఆధునిక పద్ధతులు లేకపోవడం వల్ల అక్కడి శ్రామిక శక్తిలో సగానికి పైగా జనాలు ఆధారపడిన వ్యవసాయం ఇప్పుడొక జూదంలా మారిపోయింది. ఇక ఈ అంకె గురించి మాట్లాడుకుందాం. 3 రోజులు. అసలు ఈ 3 రోజులేంటి అనుకుంటున్నారా? వలస కార్మికులు తమ సొంత ఊరు బీహార్ నుండి చెన్నైకి చేసే సుదీర్ఘమైన, అత్యంత కష్టతరమైన రైలు ప్రయాణానికి పట్టే సమయమిది. రోజుకు 12 గంటల పనిచేసే ఒక ఫ్యాక్టరీ ఉద్యోగం సంపాదించడం కోసం తమ కుటుంబాలను వదిలి అంత దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి వారిది. మరి స్వంత ఊర్లోనే ఏదైనా వ్యాపారం చేద్దామనుకుంటే పరిస్థితి ఎలా ఉందంటే అది కూడా కష్టమే. ఉత్తర భారతదేశంలో స్థానికంగా పరిశ్రమలు నెలకొల్పాలి అనుకునే పారిశ్రామికవేత్తలకు కూడా వాతావరణం ఏమంతా అనుకూలంగా లేదు. సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం, కనీస నీటి సరఫరా కొరత, దానికి తోడు అంతులేని బ్యూరోక్రాటిక్ అడ్డంకులు. ఫ్యాక్టరీ యజమాని ప్రకాష్ కుమార్ చెప్పినట్లు 5 ఏళ్లు కేవలం చిన్న ఇన్వెస్టర్లతో మాట్లాడటానికే సరిపోయింది అంటే అక్కడ వ్యాపారాలను నిలబెట్టుకోవడం ఎంత కష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. విభాగం 2. ఉత్తరాది పోరాటం, దాని వెనుక ఉన్న చారిత్రక కారణాలు. అసలు చారిత్రాత్మకంగా సహజ వనరులతో ఎంతో సుసంపన్నమైన ఈ ఉత్తరాది రాష్ట్రాలు ఎందుకింత వెనుకబడిపోయాయి? దీనికి ఒక్క కారణం కాదు. బ్రిటిష్ వారు వనరులను దోచుకోవడం నుండి ప్రారంభమై ఆధునిక రాజకీయ అస్థిరత వరకు ఎన్నో చారిత్రక అడ్డంకులు దీని వెనక ఉన్నాయి. ఉదాహరణకు, కేవలం 20 ఏళ్ల వ్యవధిలో బీహార్ ఏకంగా 11 మంది ముఖ్యమంత్రులను చూసిందంటే ఆ ప్రాంతంలో ఉన్న తీవ్రమైన రాజకీయ అస్థిరత ఎలాంటిదో మనకు స్పష్టమవుతుంది. ఇందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన మరో పాయింట్ ఉంది. అదే 1950లలో వచ్చిన ఫ్రైట్ ఈక్వలైజేషన్ పాలసీ. ఈ విధానం ఉత్తరాది రాష్ట్రాలకు ఉన్న సహజమైన ఖనిజ వనరుల ప్రయోజనాన్ని పూర్తిగా దెబ్బతీసిందనే చెప్పాలి. అక్కడి ముడి ఖనిజాలు సబ్సిడీ రవాణా ఖర్చుతో ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవడం వల్ల వాళ్లకు దక్కాల్సిన పారిశ్రామిక అభివృద్ధి వేరే ప్రాంతాలకు బదిలీ అయిపోయింది. విభాగం 3. సదరన్ టైగర్స్, ఈ దక్షిణాది రాష్ట్రాల విజయ రహస్యం. సరే, ఇప్పుడు దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్న దక్షిణాది వైపు చూద్దాం. ఈ బలమైన ఆర్థిక వ్యవస్థలు సృష్టించబడటం వెనుక పూర్తిగా భిన్నమైన ప్రయాణం కనిపిస్తుంది. బ్రిటిష్ కాలం నాటి పరిపాలనా కేంద్రాల వల్ల ముందుగానే దొరికిన మౌలిక సదుపాయాల పునాది, దానికి తోడు పాత టెక్స్టైల్ మిల్లుల నుండి అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ హబ్ల వైపు వేగంగా మారగలగటం, ఇవన్నీ భారీ పెట్టుబడులను ఆకర్షించాయి. ఒకప్పుడు బట్టల మిల్లులు ఉన్న చోట ఈరోజు యాపిల్ ఐఫోన్ల తయారీ జరుగుతోందంటే ఈ వృద్ధి ప్రణాళిక ఎంత పక్కాగా పనిచేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో అద్భుతమైన వాస్తవముంది. ఉచిత భోజనం లాంటి స్థిరమైన సామాజిక సంస్కరణలు విద్యాపరమైన అడ్డంకులను ఎలా తొలగించాయో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది.
ఇలాంటి చర్యల వల్ల పిల్లలు బడికి రావడం ఏకంగా 90% పెరిగింది. ఈ యొక్క పునాదే కాలక్రమేణా దక్షిణాదిన అత్యంత నైపుణ్యం కలిగిన వర్క్ఫోర్స్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ పారిశ్రామిక వాతావరణం ఎంత పటిష్టంగా ఉందంటే ఉత్తరాది నుండి రోజువారీ కూలీలుగా వలస వచ్చిన వారు సైతం ఇక్కడి వాతావరణం అనుకూలించడం వల్ల విజయవంతంగా ఎదిగి ఏకంగా భారీ తయారీ కర్మాగారాలకు యజమానులుగా మారుతున్నారు. చెన్నైలో కేవలం ఒక వలస కార్మికుడిగా వచ్చి ఇప్పుడు ఏకంగా 100 మెషిన్ల సెటప్ ఏర్పాటు చేసిన మొహమ్మద్ ఉస్మాన్ ప్రయాణమే దీనికొక సజీవ సాక్ష్యం. విభాగం 4. పెరుగుతున్న ఘర్షణ, వ్యవస్థపై పడుతున్న రాజకీయ ఒత్తిడి. అయితే ఈ విస్తరిస్తున్న అభివృద్ధి గ్యాప్ ఇప్పుడు జాతీయ స్థాయిలో తీవ్రమైన ఒత్తిడిని సృష్టిస్తోంది. ముఖ్యంగా వనరుల కేటాయింపులో ఒక పెద్ద ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. తాము చెల్లించే పన్నులకు తగినంత స్థాయిలో నిధులు కేంద్రం నుండి రావడం లేదని, తాము సాధించిన విజయానికి ఆర్థికంగా జరిమానా పడుతోందని దక్షిణాది రాష్ట్రాలు భావిస్తున్నాయి. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాలకు తమకున్న అపారమైన జనాభా మరియు తక్కువ ఆర్థిక సామర్థ్యం వల్ల అత్యవసర నిధులు అందుతున్నాయి. ఇది సహజంగానే మనస్పర్ధలకు దారితీస్తోంది. ఇప్పటికే ఉన్న ఈ ఆర్థిక ఉద్రిక్తతకు డీలిమిటేషన్ అనే రాబోయే ప్రక్రియ మరింత ఆజ్యం పోసేలా ఉంది. జనాభా డేటా ఆధారంగా ఎన్నికల సరిహద్దులను మళ్లీ గీయడం వల్ల దేశ రాజకీయ ముఖచిత్రంలో ప్రాతినిధ్యం పరంగా భారీ మార్పులొచ్చే అవకాశం ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. నిష్పాక్షికంగా చూస్తే ఇదొక విచిత్రమైన ప్రజాస్వామ్య వైరుధ్యమని చెప్పాలి. జనాభాను చక్కగా నియంత్రించి మంచి పరిపాలన అందించినందుకు చివరికి మా రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోయి మేమే నష్టపోతామేమో అని ఒక వర్గం భయపడుతోంది. కాని మరోవైపు దేశంలో ఉన్న ఎక్కువ మంది పౌరులకు ఖచ్చితంగా సరైన దామాషాల్లో ప్రాతినిధ్యం ఉండాలి కదా అనేది ఇంకొక వర్గం వాదన. రెండు వైపులా వినడానికి బరువైన సరైన కారణాలే ఉన్నాయి. ఇది కేవలం రాజకీయ ప్రాతినిధ్యం వరకే ఆగిపోలేదు సుమా. ప్రాంతీయ భాషా విధానాలు, జీఎస్టీ లాంటి పన్నుల స్వయం ప్రతిపత్తి, అలాగే పూర్తిగా భిన్నమైన అక్షరాస్యత స్థాయిలున్న రాష్ట్రాలకు ఒకే విధమైన విద్యా విధానం తీసుకురావాలనే ప్రయత్నాలు, ఇవన్నీ లోతైన సాంస్కృతిక, పరిపాలనాపరమైన ఘర్షణలకు దారితీస్తున్నాయి. ఒకే దేశంలో రెండు భిన్నమైన ఆర్థిక వాస్తవాలను బ్యాలెన్స్ చేయడం ఎంత కష్టమో ఇవి స్పష్టంగా చూపిస్తున్నాయి. విభాగం 5. భవిష్యత్తు మార్గం, సమతుల్య వృద్ధి సాధించడం ఎలా? ఈ ఘర్షణలు ఇలాగే కొనసాగితే దేశ సమగ్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ వృద్ధిని ఎలాగైనా బ్యాలెన్స్ చేయాల్సిందే. ఎందుకంటే నిజమైన జాతీయ శ్రేయస్సు అనేది ఒక ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెంది మరొక ప్రాంతం వెనుకబడిపోవడంపైన ఆధారపడి ఉండదు. ఆ వెనుకబడిన రాష్ట్రాలను కూడా వేగంగా అభివృద్ధి పథంలోకి తీసుకురావడం ద్వారా మాత్రమే మన దేశ భవిష్యత్తు బాగుంటుందని నిపుణులు పదే పదే నొక్కి చెబుతున్నారు. అయితే అంతా నెగిటివ్గానే ఉందా అంటే లేదు. కొన్ని చాలా ఆశాజనకమైన సంకేతాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు అభిషేక్ కుమార్ లాంటి యువ పారిశ్రామికవేత్తలు ఉద్యోగాల కోసం ఎక్కడికో వలస వెళ్లకుండా బీహార్లోనే ఉండి ఏకంగా 17 కోట్ల రూపాయల టర్నోవరున్న రోబోటిక్స్ మరియు డ్రోన్ కంపెనీలను నడుపుతున్నారు. సరైన సపోర్ట్ వాతావరణం ఉంటే సాధించగల మార్పుకు ఇది ఒక గొప్ప ఉదాహరణ కదా. మరి దీనికి అసలైన పరిష్కారమేంటి? నిజమైన పురోగతి కావాలంటే కేవలం ఉచిత పథకాలు, సబ్సిడీలకే పరిమితం కాకుండా ఉత్తరాదిలో నాణ్యమైన విద్య, నమ్మకమైన పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, అలాగే సురక్షితమైన వ్యాపార వాతావరణాన్ని నిర్మించడంపై దృష్టి పెట్టాలి. అప్పుడే ఇది దీర్ఘకాలికంగా నిలబడుతుంది. చివరగా ఒక మాట. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం భవిష్యత్తు వైపు దూసుకుపోతున్న ఈ తరుణంలో ఈ విశాలమైన దేశం తనలో ఉన్న ఈ అంతరాలు మరింత తీవ్రం కాకముందే తన రెండు వైపులా ఉన్న అభివృద్ధి ఇంజిన్లను సింక్ చేయగలదా? తన జాతీయ సమగ్రతను ఏ లోటూ లేకుండా నిలుపుకోగలదా? ఇదే ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద ప్రశ్న. ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా ఈ సంక్లిష్టమైన అంశం స్పష్టంగా అర్థమైందని మరియు మరింత తెలుసుకోవాలని ఆసక్తి పెరిగిందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.